క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ఆలోచింపజేసే సందేశం అదేమిటంటే, ఎవరిని స్తుతించాలి, యెహోవానా యేసునా? ఈ రోజున మనము తేల్చేసుకుందాం. స్తుతించుడి అనేక పదం 52 సార్లు ఉంది. యెహోవాను స్తుతించుడి 32 సార్లు ఉంది బైబిల్ గ్రంథంలో. ముఖ్యంగా సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. 150 అధ్యాయం 6వ వచనము కీర్తనకారుడు రాశాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనములో ఏమున్నదంటే, ప్రభును స్తుతించుడి అని ఉంది. అది ఫుట్ నోట్లో హల్లెలూయా అనేక పదం ఉంది. ఈ హల్లెలూయా అనేక పదం బైబిల్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా లేదు. ఈ పదాన్ని అనేక మార్లు పలుకుతూ నవ్వుల పాలవుతున్నారు ఈనాటి క్రైస్తవులు. అయినా కానీ దేవుని స్తుతించుడి అని అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమని పలకాలి, ఎదుట ఉన్న సమాజము ఏమని పలకాలి అని అంటే, మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లాలి. మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మన దేవునికే చెల్లాలి అని అనాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి అని ఉంది బైబిల్ గ్రంథంలో. కనుక ఈ యొక్క దేహంలో ప్రాణం ఉన్న సకల జీవులు కూడా దేవునికే స్తుతించాలి, యేసుక్రీస్తు కాదు. యేసును స్తుతించుడి అని ఒక్కసారి కూడా లేదు బైబిల్లో. యేసు దేవుడు అని బైబిల్ ఒక్క చోట లేదు. యేసే దేవుడు అని లేదు. యేసు కూడా దేవుడే అని లేదు. యేసే సృష్టికర్త అని లేదు. మరి ఎందుకింత రాతాంతం చేస్తున్నారు ఈనాటి దొంగ బోధకులు, మేక వన్య పులులు, గొర్రెతోలు కప్పుకున్న అబద్ధ బోధకులు? వీరికి అంతమే గతి. వీరే మనకు ఎరువవుతారు మన అభివృద్ధికి, మన విశ్వాసానికి. దేవుడి మాటలు దీవించుగాక.